న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు. రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోంలో ఎన్టీఆర్ వైద్య సేవలు లాంఛనంగా ప్రారంభించిన సత్యానందరావు. రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా సాగిన సాగునీటి సంఘ పాలక మండలి ఎన్నికలు. సబ్బవరం మండలంలోని నల్లరేగులపాలె గ్రామంలో ఏకాగ్రీవంగా జరిగిన విజయరామ సాగర్ సాగునీటి చెరువు ఎన్నికలు. అక్రమంగా జరుగుతున్న కట్టడాల వలన ఏలేరు శివారు ప్రాంతమైన పిఠాపురంకు నీటి సమస్య తలెత్తుతుందన్న మాజీ ఎంపీ వంగా గీత. అప్పుడప్పుడు వచ్చే కాస్త నీరు కూడా రాకుండా పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపణ. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం పరిధిలో భారీ నకిలీ నోట్ల ముఠ అదుపులోకి తీసుకున్న పోలీసులు. తమకందిన సమాచారం మేరకు 4 నిందితుల నుండి 57 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నాడు ఎస్పీ. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు సైతం ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ప్రగతి నర్సింగ్ హోంలో శనివారం ఆయన ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు కర్రి బలరామిరెడ్డి, అనంతలక్ష్మి, సందీప్ రెడ్లను అభినందించారు. అలాగే వివిధ విభాగ వార్డులను స్థానిక కూటమి నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, బండారు శ్రీనివాస్, కేవీ సత్యనారాయణ రెడ్డి, చిలువూరి సతీష్ రాజు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య పథకానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, గోలుగూరి వెంకటరెడ్డి, సిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభిరామారావు, జక్కంపూడి వెంకటస్వామి, మట్టా బాబ్జీ పాల్గొన్నారు. ఆ వైద్య సేవలు వారు అందించే సేవ బట్టే పేషెంట్స్ అయినా ఎవరైనా వెళ్ళడం కానీ వారి దగ్గర సేవలు పొందడం కానీ జరిగింది. అదేవిధంగా సందీప్ రెడ్డి గారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్థోపెడిక్ సర్జన్ గా వారు పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఈనాడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటే పేద వర్గాలకి వైద్య సేవలు ఉచితంగా ప్రభుత్వ పరమైన సహాయంతో అందించాలనే ఆలోచనతో వారు ఒక్క అడుగు ముందుకేసి ఎన్టీఆర్ వైద్య సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని నా చేత మాజీ డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ బండారు శ్రీనివాస్ గారు, మిత్రులు కేవీ సత్యనారాయణ గారు, జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు, సతీష్ రాజు ఇత్యాది పెద్దలందరి సహాయ సహకారాలతో ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద వర్గానికి ఉచితంగా అందించే అవకాశం మన రావులపాలెంలో కలగడం ఇది రెండవది. మన రావులపాలెంలో రాజమండ్రి ఎక్కడికో అమలాపురం ఎక్కడికో కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే మనకి రావులపాలెంలోనే పేదవారు కూడా వైద్యం ఉచితంగా పొందే అవకాశం మీరు కల్పించారు. మీరు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని, మరి మంచి వైద్య సేవ, మంచి డాక్టర్స్ మనకి రావులపాలెంలో ఈ ప్రగతి నర్సింగ్ హోమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు కనుక దాన్ని సద్వినియోగం చేసి వినియోగించుకోవాలని, ప్రజలందరూ ఆ సౌకర్యాన్ని పొందాలని కోరుకుంటూ, ఎన్టీఆర్ వైద్య సేవ ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చే డబ్బులు చాలా తక్కువ నాకు తెలుసు. ఎందుకంటే ఏదో కొంత సహకారంగా సర్వీస్ చేసినట్టు ఉంటుందని ఎన్టీఆర్ వైద్య సేవకి వెళ్తాం జరుగుతుంది తప్ప వారు ఇచ్చే ప్యాకేజీలు ఇక్కడ చేసేదానికి పెద్దగా వారికి బెనిఫిట్ ఏమి ఉండదు. అయినా కానీ సంతృప్తి, కొంతమందికి పూర్తిగా డబ్బులు కూడా లేకుండా వైద్యం అందించాలనే సంతృప్తి కూడా వారికి పొందడం కోసం దీని ద్వారా చికిత్సలు చేస్తారు. ఆ రకమైన నిర్ణయం తీసుకుంటూ వాళ్ళని అభినందిస్తూ అందరూ వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మేమందరూ కూడా వాళ్ళకి అండగా ఉంటామని, ఏ విషయంలోని కదా డాక్టర్లకి అండగా ఉండి వారికి యొక్క ప్రాంతానికి ప్రజలకి అందుబాటులో వైద్యం చేసే విధంగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సబ్బవరం మండలంలోని నల్లరేగులపాలె గ్రామంలో విజయరామ సాగర్ సాగునీటి చెరువు
ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారిని పైడి మిలితా తెలిపారు. విజయ రామసాగర్ చెరువు ఆయకట్టుదారులు, గ్రామ పెద్దలు, సాగునీటి సంఘ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, సభ్యులను ఏకాగ్రీయంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను రాపేటి రాము సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి సంఘ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలో విజయ రామసాగర్ చెరువు ఎన్నిక విషయంతో తాను సర్పంచ్ రామకోటి, మాజీ సర్పంచ్ కె కృష్ణంరాజు, గ్రామ పెద్దలు రాజకీయాలకు అతీతంగా చెరువు అభివృద్ధి కోరుతూ పాలకవర్గ సభ్యులకు ఏకాగ్రీయంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. నా పేరు పై అండి. నేను ఇక్కడ ఎన్నికల అధికారిగా వచ్చాను విజయరామ సాగర్ డబ్ల్యూ ఎలక్షన్కి. ఇక్కడ ఇప్పటి వరకు కొంచెం ఏకగ్రీవం అవ్వలేదు, ఇప్పుడు అంత ఏకగ్రీవంకి వచ్చారు. ప్రశాంతంగానే జరుగుతుంది. విజయరామ సాగరం కింద ఎంత ఆయకట్టు ఉందండి? అది టీసీలో ప్రాజెక్ట్ అండి. అది ఇదివరకు ప్రాజెక్ట్ కూడా ప్రపోజ్ టీసీ1కి వచ్చారండి. వచ్చాక ఏకగ్రీవం అవ్వలేదు. ఆ చేత మళ్ళీ ఏకగ్రీవం చేసుకోవడానికి ఇరు వర్గాలు బయటికి వెళ్ళి వాళ్ళు ఒక సమాలోచనకు వచ్చి ఇప్పుడు ఏకగ్రీవం అయ్యి ఎన్నికలు జరుగుతున్నాయి. 6 టీసీస్ అది చెప్పండి. సంఘ అధ్యక్షుడు, ఒకరు ఉపాధ్యక్షులు అండ్ 6 టీసీలు అండి. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు 6 జరిగింది. ఈరోజు మరి ఈ సాగునీటి సంఘం ఎలక్షన్ అనేది మరి సపూర మండలం నల్లరేపల్లి గ్రామ పంచాయతీలో 2 పంచాయతీ ప్రాంతం వాసులకి ఇక్కడ ఎన్నిక జరగడం జరిగింది. ఒకటి నల్లరేపల్లి, ద్వారకానగరం, నారపాలెం. సో ఈ 3 గ్రామాలను కూడా ఒక్కొక్క గ్రామం నుంచి 2 సభ్యులు మేము సఖ్యతగా పెట్టుకొని ఏకగ్రీవంగా ప్రతిపాదించడం జరిగింది. సుమారు మరి ఈ చెరువుతాల ప్రతిష్టత గత చాలా ఏళ్ళ నుంచి మీ అందరికీ తెలిసింది. దీనిలో ఆయకట్టుదారు సుమారుగా చెరువు పేరు విజయరామ సాగరం అండి. సో దీంట్లో ఈరోజు మరి 6 సభ్యులు కూడా ఏకగ్రీవంలో చైర్మన్, ఉప చైర్మన్ కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. ఒక సఖ్యతగా రాజకీయాలకు అతీతంగా కూడా అందరూ కూడా లేకుండా ఎటువంటి సమస్య లేకుండా కూడా ఇప్పటివరకు సమాలోచన చేసుకొని ఏకగ్రీవంగా ఎన్నుకుని జరిగింది. పాలకవర్గ సభ్యులు వీళ్ళు మద్దాల నాయుడు, పెదకొంశెట్టి, కాయత్రాముని చూడు మా వైపు రెడీ మళ్ళీ వెళ్ళిపోతుంది. కాయత్రామని, ఉప చైర్మన్గా బొట్ట సింహాద్రి, సభ్యులుగా పెదకొల్లప్పుడు, అలానే నా మద్దాల నాయుడు, అలానే నాగా కూడా సభ్యులు ప్రతిపాదించడం జరిగిందండి. 6 సభ్యుల కమిటీతో ఒక చైర్మన్, ఉప చైర్మన్ కూడా మేము అందరం కూడా ఏకగ్రీవం కూడా ప్రశాంతంగా ఎన్నికలు ఇక్కడ లేకుండా ఏకగ్రీవం చేయడం జరిగింది. దీనికి ప్రాతినిధ్యంగా నేను ఎంపీటీసీగా, బంగారంపల్లి ఎంపీటీసీగా, ఈ స్థానిక ఎక్స్ సర్పంచ్గా మా సమక్షంలోని, విఆర్ఓ గారి సమక్షంలోని, ఇక్కడ ప్రస్తుత సర్పంచ్ రామకోటపురం సమక్షంలోని, ఎక్స్ సర్పంచ్ రామకృష్ణరాజు సమక్షంలోని, మద్దాల సత్యనారాయణ, మిగతా నాయకులందరి సమక్షంలో కూడా ఈ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఏలేరు కాలువ ఎగువన అక్రమంగా జరుగుతున్న కట్టడాలను, ఇసుక త్రవ్వకాల వలన ఏలేరు శివారు ప్రాంతమైన పిఠాపురం నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చే కాస్త నీరు కూడా రాకుండా పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తక్షణమే అక్రమ కట్టాలను, ఇసుక త్రవ్వకాలను నిలుపు చేసి పిఠాపురం ఏలేరు రైతాంగాన్ని కాపాడాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణంలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ విషయమై ఆమె పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబీ, బొజ్జ పెదకాపు, బత్తుల సాయి, అడప రఘు, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఉలవల భూషణం, పాలిక ప్రవీణ్, సూరవరపు అయ్యన్న, గరగా బుజ్జి, హేమంత్ పాల్గొన్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ప్రాంత రైతులు మా దగ్గరికి వచ్చి కొన్ని విషయాల మీద వారి యొక్క ఆందోళనను వ్యక్తం చేయడం జరిగింది. 4వ తారీఖునే విడుదల చేయవలసిన ఏలేరు నీటిని మరి ఇవాళ 14వ తారీఖు, ఇప్పటి వరకు కూడా నిన్న 13వ తారీఖు జేసీ గారిని కలిసినప్పటికీ అప్పటి వరకు విడుదల చేయడం జరగలేదు. దీనివల్ల వ్యవసాయ పనులకి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒకటి. దీనికన్నా ముఖ్యమైనది ఏలేరు ఎగువ ప్రాంతంలో కట్టడాలు జరుగుతున్నాయి. నదికి అడ్డంగా ఏలేరు కాలువలకి, ప్రధాన కాలువలకి అడ్డంగా రోడ్లు వేస్తున్నారని, 40 అడుగుల రోడ్లు, చాలా ఎత్తుతో రోడ్లు వేస్తున్నారని, అలాగే పాలెం గోనాడ దగ్గర వాలంకను ఆల్రెడీ నిర్మించడం జరిగిందని, ఇంకా అక్కడక్కడ మరి డ్రెడ్జింగ్స్ అక్కడక్కడ కట్టడాలు జరుగుతున్నాయి.
ఈ అనాథరైజ్డ్ కట్టడాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని తక్షణం ఆఫ్ చేయాలని. రెండవది, తిరుమలి ఏరియాలో దగ్గర నెలల తరబడి నుంచి డ్రెడ్జింగ్ జరుగుతుందని, ఇంకా చాలా ఈ డ్రెడ్జింగ్ జరుగుతుంది. సుమారు 20 అడుగుల లోతున కంప్లీట్ ఇసుక, ఇది కూడా ఏలేరు ప్రధాన కాలువలోనే జరుగుతుంది. దీనివల్ల కింద ప్రాంతాలు, దిగువ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఏలేరు ఆయకట్టుదారు రైతులు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ కట్టడాలు జరిగిన, అక్రమ కట్టడాలు జరిగిన, రెండు ఈ డ్రెడ్జింగ్ వల్ల పూర్తిగా పంటకి నీరు అందని పరిస్థితులు. ఎందుకంటే శివారు ప్రాంతంలో ఉన్నాము, థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న పిఠాపురం నియోజకవర్గానికి నీరు ఎక్కువైనా మునిగిపోయే పరిస్థితి, నీరు తక్కువైతే ఎండిపోయే పరిస్థితి. ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసు, జరుగుతున్న పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే ఏలేరులో నీరు తగ్గుతుందో పదే వాళ్ళని అడిగి కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. పిఠాపురం నియోజకవర్గం చివరి ప్రాంతంలో ఉండడం వల్ల ఏ వంతులో నీరు వదిలినా కూడా పై 2 వంతుల్లో కూడా వారు ఉపయోగించుకున్న తర్వాతే మాకు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల రైతులకి పంట నష్టం. మొన్ననే చూసాం, ఉదాహరణగా మొన్ననే అధిక వర్షాలు కురవడం వల్ల ఏలేరు నిండిపోతే నీటిని సుమారు 6 TMCలు నీరు వదిలితే పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఇంచుమించుగా 70% నియోజకవర్గం మునిగిపోవటం. పిఠాపురం కొన్ని ప్రాంతాల్లో, కొత్తపల్లి మండలంలో నీరు రోజుల తరబడి నీరు, వారాల తరబడి నీరు నిలిచిపోవటం వల్ల పంట దిగుబడికి కూడా నష్టమైంది. కాబట్టి ఇవన్నిటిని పరిశీలనలోకి తీసుకుని వారందరూ మా దగ్గరికి వచ్చి తమ ఆందోళనని, తమ ఆవేదనని మాకు వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే దీని మీద ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఏదైతే అక్రమంగా ఇసుక తవ్వేస్తూ ఉన్నారో, డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు, ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారో దాని మీద నీరు వదలకపోవడం, మరి ఇన్ని రోజులు అయిపోయినా సరే నీరు వదలకపోవడం, వీటన్నిటి మీద కూడా మరి కలెక్టర్ గారికి చెప్దామని వెళ్ళడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి మీటింగ్ వల్ల, ఆయన విజయవాడలో మీటింగ్లో ఉండడం వల్ల జేసీ గారికి ఈ విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. మా రిక్వెస్ట్ ఒక్కటే, ఎవరైనా ఏలేరు ఏలేరు రిజర్వాయర్ మీద ఆధారపడ్డ అన్ని నియోజకవర్గాలు, జగ్గంపేట కావచ్చు, పెద్దాపురం కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఈ నియోజకవర్గాలన్నిటి రైతులు కూడా, రైతులందరికీ ఉపయోగపడాలి. ఏదైతే కంచి రామన్న పంతులు గారి యొక్క డైరీ ఉందో ఆ డైరీ ప్రకారంగా మీరు అధికారులందరితో, ఇంజనీరింగ్ అధికారులందరితో పర్యవేక్షణ చేయించండి, రైతులకు ఉపయోగపడేదే చేయించండి. అక్రమ కట్టడాలుండి దిగువ ప్రాంత రైతులకి పంట నష్టం కలిగించే విధంగా ఏ చర్యలున్నా వెంటనే దాని మీద చర్యలు తీసుకోవటం, ఆ కట్టడాలు నిలుపుదల చేసి రైతాంగానికి నీరు సరఫరా అయ్యే విధంగా చూడటం, ఇదే మా అందరి అభ్యర్థన. ఇది సాంకేతిక పరంగా ఏమున్నాయి, నిజంగా అనుమతులు తీసుకుంటున్నారా, మరి తీసుకుంటే కింద రైతులకి చెప్పాల్సిన సమాధానం ఏంటి, కింద రైతుల యొక్క భయాందోళన తొలగించేలాగా అందరు కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే నిన్న కలెక్టర్ గారు లేరు, జేసీ గారికి ఇచ్చాం, జేసీ గారు కూడా వెంటనే ఇంజనీరింగ్ శాఖ ఎస్సీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీని మీద చర్యలు తీసుకుంటాము, వెంటనే మాట్లాడతామని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకవేళ ఈ 2-3 రోజుల్లో కనుక జరగకపోతే మళ్ళీ సోమవారం కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. దీని మీద పూర్తిగా పిఠాపురం రైతులకి కానీ, పెద్దాపురం కానీ, మరి ముఖ్యంగా మాకు శివారు ప్రాంతం ఉంది కాబట్టి పైన ఏ నిర్మాణం జరిగినా, కట్టడాలు జరిగినా అనాథరైజ్డ్ అయితే తొలగించాలి, లేదంటే మా ప్రాంత రైతుల యొక్క భయాందోళనలు తొలగించాలి, నీరు సరఫరా పూర్తిగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. మెలయపుట్టి మండల కేంద్రంలో భారీ నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన మెలియాపుట్టి మండలం పరిధిలో పట్టుపురం పోలీస్ చెక్పోస్ట్ వద్ద తమ్మిరెడ్డి రవి అనేపై అనుమానంతో ఆయన ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా ఆయన వద్ద 50,000 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు దొరికాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారించగా నాకు ఒక వ్యక్తి ఒడిశాలో 5 లక్షల రూపాయలు ఎర్రచూపి 25 లక్షల రూపాయల వరకు నకిలీ నోట్లు సరఫరా చేయమని చెప్పాడు. వెంటనే ఆయనకి నకిలీ నోట్లు ఇవ్వడానికి అంగీకరించడం జరిగిందన్నారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ జరపగా దీనితో పాటు కె దూరవాసులు, టి ఢిల్లీరావు, డి కుమారస్వామి, డి రవికుమార్, డి ధర్మారావు ముద్దాయిలుగా ఒప్పుకోవడం జరిగింది. వీరితో పాటు ఇంకా అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు జరుపుతున్నామని, ఇంకా ఈ ఘటన వెనుక ఎవరెవరున్నారు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉందన్నారు. ఈ నకిలీ నోట్ల ముఠాను చాకచక్యంతో పట్టుకున్న స్థానిక పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రజలకి
కల్పించడం, లైసెన్స్ లేకుండా పోవద్దని, హెల్మెట్ లేకుండా పోవద్దని, పోయినట్లయితే ఇట్లా ఉంటాయని చెప్పి. అట్లాగే వేరే ఆస్పెక్ట్స్ మీద సంకల్పం ప్రోగ్రామ్, ఉమెన్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, చిన్నపిల్లల మీదగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అన్నది మనం తెలియజెప్పాలి. బాధ్యత మాకు కూడా ఉంది, పోలీసు కూడా. అది 50% ఈ కార్యక్రమం అవేర్నెస్ చేస్తే 50% క్రైమ్ కంట్రోల్లోకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా, బట్ ఇట్స్ ఎన్ అటెంప్ట్ తగ్గుతుంది. అవేర్నెస్ ఉండటం వల్ల తగ్గుతుంది. చాలామంది లోన్ యాప్స్ వాళ్ళని తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ తీసుకోవట్లేదు. ఏదో నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటే సిస్టమేటిక్గా ఉంటుంది, అట్లా చేస్తున్నాం. సో గతంలో ఈ ఏరియాలో పనిచేసాం కాబట్టి ఇక్కడ ఈ భౌగోళిక స్వరూపం మీద అవగాహన ఉంది కాబట్టి సో ప్రాపర్గా ప్లాన్ చేసి బార్డర్ క్రైమ్ కానీ లేకుంటే నైబరింగ్ సబ్ డివిజన్స్తో ఆఫీసర్స్తో మాట్లాడుకొని టైం టు టైం ప్లాన్ చేసుకొని కంట్రోల్ చేస్తాం. సార్ రాబడిన సమాచారం మేరకు దొంగ నోట్లు సప్లై చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఆయన పట్టుపురం జంక్షన్కి వెళ్ళేసరికి అక్కడ తమ్మిరెడ్డి రవి, ఈ సంతలక్ష్మీపురం మిలియాపుట్టికి సంబంధించిన అతను అక్కడ దొంగ నోట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అక్కడ వెయిట్ చేస్తుండగా ఎస్ఐ గారు అండి రైడ్ చేసి పట్టుకున్నారు. ఆయన దగ్గర అక్కడ ఒక 50,000 రూపాయలు దొంగ నోట్లు, ఒక 100 నోట్ల కట్ట ఒకటి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతను ఇచ్చిన గ్రామం, అట్లాగే తమ్మిరెడ్డి ఢిల్లీరావు, సంతలక్ష్మీపురం, దాసరి కుమారస్వామి, ఏంది సంతలక్ష్మీపురం, దాసరి రవికుమార్, కరజాడ, దుమ్ము ధర్మారావు, జోకులపాడు విలేజ్, వదులుకోతారు. వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడతారు. ఎట్లా వీళ్ళు నేరం చేసే విధానం ఏమంటే వీళ్ళు ఒరిస్సాలో ఇక్కడ అన్నోన్ పర్సన్స్ అని చెప్తున్నారు. అది తర్వాత మేము వెరిఫై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడి నుంచి దొంగ నోట్లు తీసుకొచ్చి అనకాపల్లి మండలం మామిడిపాల గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న అంజనీ స్టోన్ క్రషర్ నిర్వహణపై అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు అని గ్రామ సర్పంచ్ పూడి పరదేశీ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పూడి పరదేశీ నాయుడు మాట్లాడుతూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం శూన్యమని తక్షణమే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరణం శ్రీనివాసరావు, ఆళ్ల శ్రీను, మాకవరపు సత్యనారాయణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నాయుడు, సర్పంచ్ మామిడిపాలెం, అనకాపల్లి మండలం అండి. ఇక్కడ మామిడిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 120, 121లో స్టోన్ క్రషర్ 200 horsepowerకి మామిడిపాలెం గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని సుమారు ఈరోజు దాన్ని 1000 horsepowerకి విస్తరించి 4 ఎకరాలలో విస్తీర్ణానికి పంచాయతీ నుంచి అనుమతులు పొంది సుమారు 9 ఎకరాల్లో ఈరోజు క్రషర్ నిర్మాణం చేసి ఇక్కడ పూర్తి స్థాయి నిబంధనలు పొల్యూషన్ నిబంధనలు పాటించకుండా ఈ దుమ్ము ధూళి ఈ పక్కనే ఉన్న మామిడిపాలెం గ్రామం మరి దర్జీనగరం గ్రామం మీదకి ఈ ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి వదులుతున్నారండి. దీని మీద గత 5 సంవత్సరాల నుంచి కూడా మామిడిపాలెం గ్రామస్తులు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, ఈ ధూళి వల్ల పంటలు పోతున్నాయి, చెరువులు పాడవుతున్నాయని చెప్పి పదే కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ ఒక పక్కనేమో పొల్యూషన్ వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మరో పక్కేమో గ్రామస్తుల్ని నేను జగన్ బంధువు, నేను వైసీపీ పార్టీ అని చెప్పి అక్రమ కేసులు పెట్టి ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న లారీ డ్రైవర్ల మీద కూడా జీతాలు పెంచమంటే సుమారు 20 మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఈరోజు కూడా కోర్టుకి తిప్పుతున్నారు. ఇక్కడ దీని వెనకే మీరు చూసుకున్నట్లయితే సుమారు 70 నుంచి 80 అడుగుల ఎత్తులో ఒక డస్ట్ పోగులు అవి పెట్టారు, పిక్క స్టాకులను. వీటిలేమో ప్రహారీ గోడకు ఆనుకొని ఉండాలి పొల్యూషన్ నిబంధనల ప్రకారంగా. ప్రతి ట్రిప్ కూడా మెట్లు తడిపి క్రషింగ్ చేయాలి. ఈ నిబంధనలు ఏమీ పాటించకుండా వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం, క్రషర్ ఆడకుండా మానిటర్ పెట్టి క్రషర్ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామిడిపాలెం గ్రామంలో ఈ స్కిల్ట్ పైకి ఎగిరి తాగే నీరులోను పీల్చే గాలిలో కలిసిపోవటం వలన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. 3000 మంది జనాభా ఉన్న మామిడిపాలెం గ్రామంలో ఈరోజు 50 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అధికారికంగా టెస్టులు చేసుకున్న వాళ్ళు. గత 3 సంవత్సరాల్లో సుమారు 20 మంది చనిపోయారండి. ఆన్ రికార్డు, ఆఫ్ రికార్డు కాకుండా ఆన్ రికార్డులో 20 మంది చనిపోయారు. ఆ లిస్ట్ మా దగ్గర ఉంది ప్రతి పేరుతో సహా. వీళ్ళు వ్యాపారం చేస్తూ మా ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. అలాగే ఇక్కడ సుమారు 1,00,000 టన్నులు మెటీరియల్ స్టాక్ ఉంది. దీని మీద నేను 25వ తేదీని డిఎస్పీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నువ్వు సర్పంచే కదా, నువ్వు అడ్డుకోవచ్చు కదా అని చెప్పి నాకు ఆయన ఉచిత సలహా ఇస్తున్నాడండి. సుమారు 1,00,000 టన్నులు ఉంటే తర్వాత జిల్లా కలెక్టర్కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కంప్లైంట్ ఇస్తే ఈ అనకాపల్లి ఏడీ మైన్స్ వాళ్ళు కూడా క్రషర్ ఓనర్తో కుమ్మక్కయ్యి ఇక్కడ ఉన్న సరుకు అంతా గత 10 రోజుల నుంచి రాత్రులు తరలించారు.
ఈ రోజు కూడా సరుకు ఉంది. కానీ ఈ రోజుకి సుమారు 20 రోజులు అయిపోతున్న ఈ రోజు కూడా ఎటువంటి పెనాల్టీ విధించకుండా క్రషర్ ఓనర్ సపోర్ట్ చేసి ఒక పక్క ప్రభుత్వ ఆదాయం పాడవుతుంది, ఒక పక్క ఏమో ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి దీని మీద గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సమస్య తీసుకెళ్తాం. దీని మీద ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, ఈ పొల్యూషన్ వల్ల మామిడిపాలెం గ్రామంలో ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి సేమ్ టైము నేను కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాను. ఆ రకంగా ఇక్కడ అందరి ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. కాబట్టి దీని మీద అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము చేస్తాం. మొత్తం మామిడిపాలెం గ్రామస్తులందరం కూడా దీని మీద ఏకంగా పోరాడతాం. ఇదేదో క్రషర్ ఓనర్ నుంచి డబ్బులు ఆశించో లేకపోతే వాళ్ళ దగ్గర కక్కుర్తి పడేటువంటి ఎవరో లేము. ఇక్కడ మేము నిజాయితీగా పరిపాలన చేస్తున్నాం. మామిడిపాలెం గ్రామ పంచాయతీలో ఏ క్రషర్ ఓనర్, ఏ క్వారీ ఓనర్ అడిగినా సరే మీకు అది తెలుస్తుంది. ఇక్కడ ఎవరు కూడా క్రషర్ ఓనర్తో లాలూచి పడే ఈ కంప్లైంట్లు పెట్టడం లేదండి. ఇక్కడ పూర్తిగా వాస్తవాలే మీకు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. పేరు కర్ణం శ్రీను, కేరప చెక్కలన్న, మామిడిపాలెం మాజీ సర్పంచ్, మామిడిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు టీడీపీ నుంచి. ఈరోజు మేమందరూ చెప్పేది ఏంటంటే ఇదే అంజనీ టోన్ కేసరు 2006లో ఇప్పుడు ఏదైతే మాట్లాడే మా తమ్ముడు సర్పంచ్ దానికి నింబాద చిన్న కేసరికి ఒక తీర్మానం ఇచ్చాడు. ఆ చిన్న కేసరం చేసి ఏం చేశారంటే 2019 ఎప్పుడైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందో ఇక మాకు అడ్డు లేరు, మాకు అక్కడ అతను మా జగన్మోహన్ రెడ్డి మా తాళికోడు అని ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టమైనట్టుగా పెద్ద కేసరు వేసేసి అలా ఆడించుకునే ఎవరైనా వచ్చి పాప కుర్రోళ్ళకి వచ్చి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఉద్యోగంలో తీసేసి పనికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏమో సపోర్ట్ చేయకుండా ఇక్కడ ప్లాంట్ రన్ చేస్తున్నారు. ఎందుకంటే మామిడిపాలెం పంచాయతీలో ఉన్నదే పెద్ద ప్లాంట్ ఇదే. ఇంతమించి మామిడిపాలెంకి కసరు కూడా లేదు. ఉన్నాయంటే చిన్న చిన్న కేసర్లు. ఆ పెద్ద కేసరు ఉన్న దానికి ఎంత జాగ్రత్త చూసుకోవాలో మామిడిపాలెం ఊరిని. ఇవాళ కంప్లైంట్ ఎందుకు వచ్చారు, జనాలు ఎందుకు వస్తున్నారు, జనాలు కిడ్నీలు పాపం ఎందుకు వస్తాయి? ఓ మినరల్ వాటర్ అనేది ఎన్ని వాళ్ళకి ఊరికి సైపైన్ చేసి ఊరిలో ఉన్న ప్రజల్ని జాగ్రత్త చూసుకుంటే ఇవాళ రోడ్డుకి పరిస్థితి మామిడిపాలెం ప్రజలు లేదు. అవన్నీ వీళ్ళు గమనించి వీళ్ళు వ్యాపారాలు చేసుకొని మా పప్ప ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఎలాగైనా పోయినా పర్లేదు అని చెప్పి చేస్తే ఇటు పైన ఊరుకునే పరిస్థితి లేదు. ఇదేంటంటే కోటం గవర్నమెంట్ అవసరం అంతే పంచాయతీరాజు ఇప్పుడు క్వారీలు మైనస్ మినిస్టర్ దగ్గరికి కల్లి రవీంద్ర దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి కేసరం మాత్రం చాలా ఎక్కువ నిర్ణయం తీసుకొని చాలా యాక్షన్ తీసుకుంటామని చెప్పి నేను కోరుకుంటాను. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో నీటిపారుదల సంఘ ఎన్నికలు సజావుగా సాగాయి. సిహెచ్ నాగాపురం రాళ్లకొట్టు నీటిపారుదల సంఘ ఎన్నికల్లో డీటీ చైన్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికల్లో ఏకాగ్రీవంగా కొంకిపూడి సూరిబాబును ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా అప్పన నాగేశ్వరరావు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేకూర్చానని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బొప్పన ప్రసాద్, సేనాపతి వరహాల బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటిపారుదల ఎన్నికలు నిర్లక్ష్యం చేయడంతో ఆ యొక్క ప్రాజెక్టులో చెరువులకు ₹1 కూడా నిధులు విడుదల చేయలేదని, ప్రాజెక్టులన్నీ పూడుకుపోయి రైతులకు నీరు సరిగా అందక నానా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ కాలువకు సిమెంట్ కాలువ వేయాలని కలవట్టు నిర్మాణం ఉందని, ఈ యొక్క సమస్యలన్నీ సభాపతి అయ్యన్న పాత్రుడి దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోలగాని రామారావు, అప్పన సత్యబాబు, మంతెన సూరిబాబు, పళ్ళ రాజుబాబు, కుంకిపూడి గోవింద, వీసం త్రిమూర్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు సూరిబాబు అండి. నీటి సంఘం ప్రెసిడెంట్ కింద నుంచోబెట్టారు రైతులందరూ. అందరు రైతులందరికీ న్యాయం చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నీటి సంఘం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కింద నుంచోబెట్టారు. అందరికీ న్యాయం చేస్తానని, రైతులందరికీ న్యాయం చేస్తానని. అందరికీ నమస్కారం అండి. మాది సిహెచ్ నాగపురం గొలుగొండ మండలం. నా పేరు సేనాపతి వరహాల బాబు గారు. ఈరోజు మా గ్రామంలో నీటి సంఘం ఎలక్షన్ అనేది జరిగింది. మా గ్రామంలోని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఏకగ్రీవంగా జరగడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోయారు. మరి ఇప్పుడు మన సభాపతి అయ్యన్న పాత్రుడి గారు ఆశయాల మేరకు మరి గ్రామంలో ఉన్న రైతులు బాగుపడితే అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క నీటి సంఘాలు ఏర్పాటు చేసి దీనికి నిధులు విడుదల చేసి, అంటే ఏ ఒక్క నీరు బొట్టుని కూడా వృధా కాకుండా పంట పొలాలకి అందించి దాని ద్వారా పంటని సద్వినియోగం చేసి అందరికీ వినియోగించాలనే ఉద్దేశంతో మన సభాపతి గారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలకు ప్రతిదీ కూడా మరి ఈరోజు కొంకపూడి సూరిబాబు గారు ప్రెసిడెంట్ గారు, అప్పన్న నాగేశ్వర గారు వైస్ ప్రెసిడెంట్ గారు, మరి ఈ యొక్క సంఘానికి ఏర్పాటు చేయడానికి మా గ్రామంలోని బొప్పన ప్రసాద్ గారు ఎంతో కృషి చేశారు. ఆయనకి కూడా
మరి అందరి తరపుని మా గ్రామంలో రైతులందరి తరపున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బప్పన్ ప్రసాద్. ఈరోజు నీటి సంఘం ఎలక్షన్ జరిగింది. ఈ నీటి సంఘం ఎలక్షన్లో మన చైర్మన్గా కొంకుపూడి సూరిబాబుని, అలాగే వైస్ చైర్మన్గా అప్పన్న నాగేశ్వరరావుని, అలాగే మాకు ఇంకా 4 మెంబర్లు ఉన్నారు. అంతా కూడా ఏకగ్రీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఈరోజు ఏకగ్రీయంగా చేయడం జరిగింది. ఎందుకంటే మా కాలువ మీద చాలా సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కొన్ని పనులు ఉన్నాయి కాలువలకి మరమ్మతులు. ఎందుకంటే అక్కడ కొట్లో ఈ తలుపులు, తర్వాత చెక్ డామ్లు ఇవన్నీ కూడా పోయాయి. అవన్నీ కూడా ఈసారి మన అయ్యన్న పాత్రుడు గారు మినిస్టర్ గారుగా ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్నారు కాబట్టి మాకు ఎక్కువ గ్రాంట్లు ఇచ్చి మా కాలువ అభివృద్ధి చేస్తారని చెప్పేసి రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కాలువ సీసీ రోడ్లు ఏమైనా వేయించాలనుకుంటున్నారా? మాకు అంటే అయ్యన్న పాత్రుడు గారు గెలిచిన వెంటనే చెప్పారు, మన కాలువలన్నీ కూడా సీసీలు చేయాలా కాబట్టి అందరూ కూడా కృషిగా పనిచేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చేత ఏంటంటే అందుకనే రైతులందరూ కూడా ఇక్కడ పోటీ లేకుండా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది. మాకు ఎందుకంటే ఎక్కువ గ్రాంట్లు తెచ్చి రైతులు ఎప్పటి నుంచో కాలువలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే తుప్పలై బలిసిపోయి తర్వాత వరకలు వేసేసి నీరు సరిగా రాకపోవడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా ఎక్కడ మరి గత ప్రభుత్వం అయితే ₹1 కూడా ఏ కాలువకి కూడా ఇవ్వలేదు. అసలు ఎలక్షనే మర్చిపోయారు. ఎందుకంటే రైతులకి ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఏదన్నా ఉంటే ఉపాధి పని ద్వారా చేయించుకుంటున్నాం తప్ప దానికి ప్రత్యేక గ్రాంట్లు రాలేదు. ఎందుకంటే అక్కడ కట్టు కూడా ఉంది. ఆ కట్టులో తలుపులు పోయి తర్వాత దానికి కాలువ అడ్డుగా గోడ కట్టాలి. అవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ సార్ దృష్టికి తీసుకెళ్తాం రేపు రానున్న రోజుల్లో. ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చిన్నంపేట ఇంటర్ స్నాక్ క్యాష్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కలవ్ పరిశ్రమ తెరిపించి 409 మంది ఉపాధి కాపాడాలని కార్మికులు పరిశ్రమ ముందు ధర్నా చేస్తున్నారు. 29వ సందర్భంగా ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐచు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా యాజమాన్యం పరిశ్రమను మూసివేయడం అన్యాయమన్నారు. ఈ పరిశ్రమపై సుమారు 10 సంవత్సరాలుగా 409 మంది ఉపాధి పొందుతున్నారని, ఈ కార్మికులను తొలగిస్తే కుటుంబాలకు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని, మరొక పక్క ఉన్న పరిశ్రమలు మూసేస్తే ఎలా అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రభుత్వమే పరిశ్రమను తీసుకుని నడిపించాలని అన్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇంటర్ స్నాక్ క్యాష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడి పిక్కల పరిశ్రమ నవంబరు గత నెల 16వ తారీఖున అర్ధాంతరంగా యాజమాన్యం ప్రభుత్వం అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా పరిశ్రమని మూసివేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం కార్మికులకి ముందస్తు నోటీసులు కానీ, ప్రభుత్వం అనుమతించిన నోటీసులు కానీ ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు అన్యాయంగా కార్మికుల్ని 409 మంది కార్మికుల్ని రోడ్డు మీద పడేశారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని ఈరోజు సిఐటిగా కార్మికులకి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మొన్న డిసిఎల్ దగ్గర 2 మీటింగ్లు జరిగాయి. యాజమాన్యం వచ్చారు, ఎందుకు మీరు మూసేరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రా మెటీరియల్లో అనుమతి లేదు, నిషేధిస్తా ఉన్నారని చెప్పారు. మేము ఒక లెటర్ అడిగాం, లెటర్ ఇవ్వండి, అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్లో ఏముందంటే 2024 ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది. తర్వాత రా మెటీరియల్లో మేము అనుమతిస్తామని చెప్పిన ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంట్ రాయితీ కానీ, ల్యాండ్ రాయితీ కానీ, లోన్లు కానీ ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు. ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈరోజు కార్మికులకి ఈరోజు రోడ్డు మీద పడిచేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈరోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది, కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 25,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. సంతోషం, కొత్త పరిశ్రమలు రండి, కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాము. అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి, అందులో పనిచేసే కార్మికుల్ని ఈ రోజు ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 29 రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి
కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన కార్మికులు ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నడిపించి 409 మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే కార్మికులు ఇంచుమించుగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సర్వీస్ దగ్గరికి వచ్చింది, 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోవాలి? యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ 5 సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది, 23లో చెప్పారు. కానీ అర్ధాంతరంగా మూయడం వల్ల కార్మికులు ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు. ఒక్కో కంపెనీ మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మూసేస్తా ఉన్నారు. పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు. ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు? ఇక్కడ కార్మికులు అవుతారు. ఈ కార్మికులకు అందరికీ ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈరోజు వ్యవసాయ పనులు కూడా లేవు. యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయాయి. కాబట్టి 409 మంది కుటుంబాలు ఎలా బతుకుతాయని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం. ఈ రోజు కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి, 409 మందికి ఉపాధి ఇవ్వాలని, పరిశ్రమలు తెరిపించాలని, చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు. జగ్గంపేట మండలం స్థానిక పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద విలేకరుల ర్యాలీ నిర్వహించారు. సాక్షి విలేకరిపై దాడి చేయడం అమానుషమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ఇటీవలే కాలంలో మోహన్ బాబు TV9 ప్రతినిధిపై దాడి చేయడం జరిగిందన్నారు. కడప జిల్లాలో నీటి సంఘ ఎన్నికల సందర్భంగా కవరేజ్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరులపై దాడి చేయడం జరిగిందన్నారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మీడియా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను విలేకరులందరూ ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. మీడియా ప్రతినిధులకు అన్ని విధాల సహాయ సహకారాలు కల్పించాలన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మెమోరాండం ఇచ్చి దాడికి దిగి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కడపలో సాక్షి విలేకరుపై దాడి చేయడం అన్నది చాలా అమానుషం. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం మా విలేకరులకు అండగా ఉండి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఈరోజు రాష్ట్రంలో మీడియాపై అనేక చాట్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. మీడియా ప్రతినిధులు కవరేజ్కి వెళ్ళిన సమయంలో మొన్న మోహన్ బాబు గారు హైదరాబాద్లో TV9 ప్రతినిధి మీద దాడి చేశారు. కడప జిల్లా మళ్ళీ ఇప్పుడు సాక్షి విలేకరుపై కవరేజ్కి వెళ్ళిన నీటి సంఘం ఎన్నికల సమయంలో కవరేజ్కి వెళ్ళిన సాక్షి విలేకరుపై దాడి జరిగింది. ఇలా ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో చాట ఏదో విలేకరుపై దాడి జరుగుతుంది. దీని అందరినీ మేము అన్ని యూనియన్లకు అతీతంగా విలేకరులు అందరూ ఖండిస్తున్నాం. జర్నలిస్టులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీడియా మిత్రులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షలు విధించవలసిందిగా, ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ కల్పించవలసిందిగా పోలీసు శాఖ వారిని కూడా కోరుతున్నాం. త్రిమూర్తాత్మకుడైన దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి జయంతి మహోత్సవాన్ని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దత్త జయంతి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, పూజలు, పుష్పార్చనలు ఘనంగా జరిపారు. అలాగే దత్తహోమం, గురుచరిత్ర, శ్రీపాద వల్లభ చరితామృతం, పారాయణ తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మహాసంస్థాన ఈవో సౌజన్య ప్రభాకర్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవో సౌజన్య ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం శ్రీపాద సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి మొదలై మరి ఈరోజు 14వ తారీఖుతో ఈ కార్యక్రమాలు అనేవి ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి వసతి, భోజన సదుపాయాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా అందరికీ మరి వచ్చిన భక్తులందరికీ కూడా వసతి, భోజన సదుపాయాలు మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఏర్పాటు
చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి రథోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తాం. 5 లక్షల జనాభా కలిగిన కాకినాడ నగరంలో రోజుకు 240 మెట్రిక్ టన్నుల చెత్త రోడ్డు మీదకి వస్తుంటే 60 మెట్రిక్ టన్నుల చెత్తను ఉప్పుటేరు కాలువలోకి, మరొక 60 మెట్రిక్ టన్నుల చెత్తను రైల్వే ట్రాక్ ప్రహరీల వెనుకకు, 20 మెట్రిక్ టన్నుల ఎండు చెత్తను వివిధ ప్రదేశాల్లో దగ్ధం చేయడం జరుగుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్మార్ట్ సిటీలో 5,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది అవసరం ఉండగా వెట్టి చాకిరి తరహాలో ముగ్గురి పని ఒకరి చేత చేయిస్తున్న దుస్థితి ఉందన్నారు. అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద గ్రౌండ్ డ్రైన్ చిన్న కాలువగా మూసుకుపోయిందన్నారు. రైల్వే పట్టాల వెంట నగరం పొడవున పోర్టు స్టేషన్ వరకు చెత్తలను రైల్వే ప్రహరీ, ఐరన్ గేట్ల వెనకకు పెద్ద ఎత్తున పారబోస్తున్నారన్నారు. పేర్రాజుపేట, సూర్యారావుపేట నడుమ ఉన్న 2 టౌన్ బ్రిడ్జి దిగువ ప్రాంతం పూర్తిగా మినీ డంపింగ్ కేంద్రంగా మారిందన్నారు. రైల్వే ప్రహరీ నిర్మాణం చేసి ఇక్కడి ప్రాంతం వద్ద అసాంఘిక బెడద తొలగించాలన్నారు. ప్రజారోగ్యం మెరుగుదలకు సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టడమే పరిష్కారంగా కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగం భావించడం లేదన్నారు. ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించి స్మార్ట్ సిటీ అవస్థలు పరిష్కారం చేయాలని పౌర సంఘ కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. రోజుకి 240 మెట్రిక్ టన్నుల చెత్త బయటికి వస్తూ ఉంది. దాదాపుగా 5 లక్షల మేర జనాభా నివాసం ఉంది. ఈ చెత్తల్ని డంపింగ్ యార్డుకి తరలించాల్సిన బాధ్యత కాకినాడ నగరపాలక సంస్థది. అయితే ఇటు ప్రతాప్ నగర్, అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర నుంచి పోర్టు స్టేషన్ వరకు ఉన్నటువంటి కొండైపాలెం రైల్వే గేట్ కానీ, సామమూర్తి నగర్ రైల్వే గేట్ కానీ, ఈ రేచలపేట రైల్వే ట్రైన్ పొడవునా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ చెత్తలన్నింటినీ కూడా ఈ రైల్వే ట్రాక్ వారిని పడేస్తూ ఉన్నారు. రైల్వే ట్రైన్లోకి అడ్డుపడిపోతూ ఉన్నాయి. ఇక్కడే మంటలు అంటించేస్తూ ఉన్నారు. ఈ పొడవంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో అంటే 2 టౌన్ బ్రిడ్జి కిందన ఘాటీలమ్మ గుడి దగ్గర పరిస్థితి చాలా దారుణంగా, అధ్వానంగా ఉంటుంది. అక్కడ ప్రహరీ గోడల నిర్మాణం లేదు. ప్రతిరోజు నిత్యం అక్కడ మంటలు అంటించడం, చెత్తలు చేర్చడం అనేటువంటి కార్యక్రమం, డెబ్రిస్ అంతా కూడా అక్కడికే చేర్చడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే కాకినాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య నిర్వహణకు తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల అందరూ కలిసి ఈ చెత్తలను ఈ విధంగా ఈ రైల్వే ట్రాక్ వారికి చేర్చేస్తున్నటువంటి దుస్థితి ఉంది. దీనివల్ల ఏ ప్రాంతాల్లో ఈ చెత్తలు చేర్చుతూ ఉన్నారో అక్కడ అపారిశుద్ధ్యము, అనారోగ్యము, బెడద ఎక్కువవుతూ ఉంది. కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా తీర్మానం చేసి ఈ రైల్వే ట్రాక్ కాకినాడలో ఎక్కడెక్కడైతే ఉన్నదో 2 వైపులా కూడా ప్రహరీ గోడలు పూర్తిగా ఏర్పాటు చేసి, అదేవిధంగా దానికి తీర్మానం చేయించడం ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని నిర్మాణం చేయించాలి. అట్లాగే చెత్తలని ఈ రైల్వే ట్రాక్ వారి నుంచి పాడేసేటువంటి కార్యక్రమం లేకుండా కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైనటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని నియామకం చేయడం ద్వారాగానే ఇది సాధ్యం అవుతుందని పౌర సంక్షేమ సంఘం తెలియజేస్తూ ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఉప్పలగుప్తం మండలం బట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆమె తల్లిదండ్రులు అమలాపురంలోని సాయి విశ్వాస్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లుగా స్కానింగ్ ద్వారా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి ఆమె కడుపులో ఉన్న కేజీన్నర జుట్టును తొలగించారు. బాలికకు వింత అలవాటు ఉండడంతో రహస్యంగా గత 3 సంవత్సరాలుగా తన జుట్టు తానే తింటుంది. 3 నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అసలు విషయం బయటపడింది. నేను డాక్టర్ విశ్వనాథ్, సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. నిన్న మా ఎమర్జెన్సీకి ఒక 15 ఏళ్ల పాప విపరీతమైన కడుపులో నొప్పితో తీసుకురావడం జరిగింది. సో గత 3 నెలలుగా ఈ పిల్ల కంటిన్యూస్ వామిటింగ్స్ అవటం ఇవన్నీ జరగడంతో ఆల్మోస్ట్ 4-5 హాస్పిటల్స్ తిప్పిన తర్వాత ఆ పిల్లకి వాంతులు తగ్గట్లేదని చెప్పి నా దగ్గరికి ఎమర్జెన్సీలో తీసుకొచ్చారు. సో నేను వెంటనే అత్యవసరంగా ఎండోస్కోప్ చేస్తుంటే అందులో జుట్టు మొత్తం పేరుకుపోవటం చూశాను. సో వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకుని ఓపెన్ చేసి తీసేసరికి ఆల్మోస్ట్ 25 సెంటీమీటర్లు ట్రైకోబెజా. ఇట్స్ ఎ వెరీ రేర్ డిసీజ్. ఆల్మోస్ట్ కోట్లల్లో ఒకళ్ళిద్దరికి చూస్తూ ఉంటాం. ఇది ఒక సైకాట్రికల్ కాంప్లికేషన్. ఏంటి అంటే వీళ్ళకి ట్రైకోటోమానియా అంటాం, ఆర్ రుపెన్జాల్ సిండ్రోమ్. అంటే ఏంటి అంటే వాళ్ళ జుట్టు ఎక్కడైనా పెరిగిపోయినప్పుడు చూడంగానే వెంటనే తినాలనిపించడం. సో ఇది వెరీ రేర్ కండిషన్. నేను చేయటం చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ.
విద్యుత్ను పొదుపుగా వాడడం ద్వారా భవిష్యత్తులో భారత్కు విద్యుత్ సమస్య లేకుండా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. నేటి సత్సంకల్పం రేపటి వెలుగులకు కారణమన్నారు. శక్తి వనరుల ఆదాతోనే భవిష్యత్తుకు విద్యుత్ భరోసా ఉంటుందన్నారు. శనివారం ఇంధన జాతీయ పొదుపు వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఇంధనం ఆదా చేయడం అందరి బాధ్యత అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, నిరాటకంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంధన పొదుపు పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. భవిష్యత్తులో ఇంధన సమస్య లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తక్షణమే సోలార్ విద్యుత్తులోకి వెళ్లాలని, ప్రధాని మంత్రి సూర్య గారి పథకం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు ధర కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. విద్యుత్ ఎంతో విలువైందని, దీన్ని వృధా కాకుండా కాపాడే బాధ్యత అందరిపై ఉందని కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. మెయిన్ బోర్డులో ఉన్న ఆ స్విచ్ కూడా ఆపాలా. ఆ బోర్డు కూడా స్విచ్ ఆపకపోతే అది గౌట్ ఛార్జ్ అయిపోతుంది, ఆపాలి. చాలామందికి తెలియదు. తర్వాత ఏసీ 24 డిగ్రీల్లో పెట్టద్దు. దానివల్ల టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, వాడకం ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం కూడా పాడైపోతుంది. కాబట్టి 24 డిగ్రీల పైన ఉంచాలి ఏసీలు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నీ ఈ చిన్న చిన్న టిప్స్ మీరు తీసుకుని, అలాగే గ్రైండర్స్ కానీ మెషినర్స్ అన్నీ కూడా స్విచ్లు ఆఫ్ చేయండి. తర్వాత పగలు వీలైనంత వరకు ఏసీలు వేయొద్దు. ఫ్యాన్లు కూడా అవసరమైతే వేయండి, లేకపోతే వద్దు. దీనివల్ల ఆదా అవుతుంది. ఒక ఇంటికి ఉదాహరణకి మన జిల్లాలో 7 లక్షల మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. 1-2 యూనిట్లు సేవ్ చేస్తే 14 లక్షలు, అంటే 1.4 మిలియన్ యూనిట్స్. నెలకి 42 మిలియన్ యూనిట్స్. సంవత్సరానికి చూడండి సుమారు 400 మిలియన్ సేవ్ అవుతుంది. తదనుగుణంగా మనం ఎంకరేజ్ చేయడం అవుతుంది. 24 గంటలు పవర్ ఇవ్వడానికి, అగ్రికల్చరల్లో 9 గంటలు ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్ సర్వ విధాల ప్రయత్నం చేస్తూ, విద్యుత్తు ఎప్పుడైనా ఒకవేళ చాలకపోతే ఎంత రేట్ అయినా కొనిస్తున్నాను తప్ప ఎవరికి కూడా పవర్ కట్లు కానీ డిస్టర్బెన్స్ లేకుండా నిరంతరం ఇస్తున్నాము. మెయింటెనెన్స్లో భాగంగా ప్రతి శుక్రవారం కూడా అది ఏమి పవర్ ఆపటం లేదు, మరమ్మతులు చేయడం, మెయింటైన్ చేయడం. ఎందుకంటే అన్ని కాలాలకి నిరంతరం కరెంట్ ఫ్లో అవుతుంటుంది కాబట్టి నెట్వర్క్ కూడా స్ట్రాంగ్గా ఉండాలని ఉద్దేశం తప్ప అనిదా కాదు. మీకు ఒకే టోల్ ఫ్రీ నెంబర్ 191 ఉంది. ఇది దయచేసి మీ అందరూ కూడా వినియోగదారులు తెలియజేయండి. ఎనీ ప్రాబ్లం 191కి ఇన్ఫామ్ చేయవచ్చు. మరి ఇప్పుడు ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇంతటితో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కారకులైనటువంటి ప్రెస్ వారికి, ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్, అలాగే పోలీసు వారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా సీఎండీ గారికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీఆర్ స్టార్టింగ్ ది ర్యాలీ బై ఫర్లింగ్ ది ఫ్లాగ్. అయిపోతున్నాయి కాబట్టి సూర్యుడు శాశ్వతంగా ఉండే ఇది కాబట్టి మనం సోలార్ అందరం వాడాలి. నేను అందరినీ ప్రెస్ వారిని మరీ కోరుతున్నాను. డైలీ మీరు ప్రెస్లో ఐటెం రావాలి. ప్రతి ఇంటికి కూడా మేము దీన్ని రౌండ్ ది క్లాక్ చేస్తున్నాము. అలాగే ఈ 2 రోజుల వర్క్షాప్ సోలార్ వెండర్స్ మా మెయిన్ ఆఫీస్లో పెడుతున్నారు. వినియోగదారులు వచ్చి వారి డౌట్స్ ఏమన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఎంత కట్టాలి, ఏం చేయాలి, వాటి వివరాలన్నీ కూడా. తదనంతరం డ్రాయింగ్ పోటీలు ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ వెండర్స్ అయిన తర్వాత, ఈ పల్లెల్లో జానపద గానాలు, ఈ బుర్రకథలు పెట్టి ఈ విద్యుత్తుని ఎలా సేవ్ చేయాలి, సోలార్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ అవుతున్నాయి. అన్నీ అయిన తర్వాత ఆఖరి రోజు 20వ తారీఖున మెయిన్ ఆఫీస్లో ఈ వెలిడిక్టరీ ఫంక్షన్ పెడుతున్నాం. ఆ విజేతలకు, ఆ టీచర్స్కి, వాళ్ళందరికీ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. వారు టీచర్స్ని పంపిస్తున్నారు. పిల్లలు కూడా వస్తున్నారు. రేపు ఇక్కడ మన ఆనంద్ సాయి ఎదురుగా మెయిన్ ఆఫీస్లో మీరు కూడా రండి. పోటీలు జరుగుతాయి. నిష్పక్షపాతంగా ఆ ఎవాల్యుయేషన్ కూడా ఆ టీచర్స్ చేస్తారు. మేమేమి ఇన్వాల్వ్ అవ్వము. వారు చెప్పిన వాళ్ళకి మేము బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆల్రెడీ ఇదివరకు నినాదాలు మీరు విన్నారు. 1 యూనిట్ జనరేషన్ 2 యూనిట్ల ఉత్పత్తితో సమానం. మరి కరెంటు లేనిదే మనిషి మనుగడ లేదు. చాలా ఇంపార్టెంట్. డే బై డే సంవత్సరానికి 20% పెరుగుతుంది. మరి ప్రస్తుతానికి భావితరాలకు కూడా మనం అందించాలంటే మన వంతుగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఎవరో చేస్తారు, ఏదో చేస్తారు అనుకోకూడదు. ఎవరికి వాళ్ళు ఇంట్లో పగల లైట్లు ఆన్ చేయకూడదు. తర్వాత ఏ టీవీ కానీ ఫ్యాన్ కానీ టార్గెట్ పెట్టి ఉన్నారు. తదనుగుణంగా మన జిల్లాలో ఇప్పటికి 310 మంది రిజిస్టర్ అయ్యాయి. 218 మందికి ఆల్రెడీ సప్లై ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని చాలా ఇంపార్టెంట్, సీరియస్గా ఈ టాస్క్ తీసుకున్నారు. కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్న 155 మంది ఆఫీసర్సు, సిబ్బంది, మరియు జడ్పీలో ఆల్రెడీ 30 మంది ఎన్రోల్ అయ్యారు. ఈపీడీసీలు కూడా మేము 1500 మంది మేము కూడా ఎన్రోల్ అయ్యాం. ఈ 16 వెండర్లు డైలీ రెగ్యులర్గా వెళ్తున్నాం.
ఆ యొక్క విద్యుత్ వినియోగదారులందరూ కూడా మీ ద్వారా మా రిక్వెస్ట్ ఏమిటంటే ఇది చాలా తక్కువ కాస్టు. 1 కిలోవాట్కి మనకి 100 స్క్వేర్ ఫీట్ ఉంటే చాలు 1 కిలోవాట్ 120 యూనిట్లు నెలకి జనరేషన్ అవుతుంది. 2 అయితే 240, 3 అయితే 360. 1 కిలోవాట్కి 83,000 రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ప్యానల్స్కి, ఇన్వర్టర్కి, వీటన్నిటికి కలిపి. అందులో 30,000 సబ్సిడీ, 53,000 మాత్రమే. ముందు 83,000 వినియోగదారుడు పే చేయవలసి ఉంటుంది. ఇన్నాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు, తర్వాత ఎడిషనల్ లోడ్కి డబ్బులు కట్టాల్సి ఉంది. ఇప్పుడు ఆ 2 కూడా మినహాయించారు. డైరెక్ట్గా వెబ్లోకి వెళ్ళి వెండర్ని సెలెక్ట్ చేసుకొని, బ్యాంకర్ని సెలెక్ట్ చేసుకొని వెళితే బ్యాంకరు, వెండరు, ఈపీడీసీఎల్ మీకు మేము ఆల్వేస్ సపోర్ట్గా ఉంటాం, ఎంకరేజ్గా ఉంటాం. 53,000 కూడా ఇన్స్టాల్మెంట్స్ ఒక 5 సంవత్సరాలు పెట్టుకుంటే ఈఎంఐ రూపాయన అది తీరిపోతుంది. తదనంతరం జనరేషను మరియు వాడకం ఈక్వల్ అయితే మీరు ఒక్క నయా పైసా కూడా కట్టక్కర్లేదు. ఎక్కువ జనరేషన్ అయితే విద్యుత్తే మీకు డిపార్ట్మెంట్ మీకు డబ్బులు ఇస్తుంది. దీని అనుగుణంగా మీకు సేవింగు, డిపార్ట్మెంట్కి జనరేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే నానాటికి ఈ యొక్క భవిష్యత్తులో కార్మికుల పక్షాన నిలిచి రాజీ లేని పోరాటాలను కొనసాగిస్తామని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖ డివిజన్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు తెలిపారు. జరిగిన రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కు దక్కిన ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయన్నారు. ముఖ్యంగా కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తగిన న్యాయం జరిగేలాగా కృషి చేస్తామని, కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రైల్వేలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఎలక్షన్స్లో సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ 2024లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఘన విజయాన్ని అందించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే కార్మికులందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరపున లాల్ సలాం తెలియజేస్తున్నాం. మీ అందరికీ సవినీయంగా, సగర్వంగా మనవి చేసేది ఏంటంటే, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ను కార్మికులు ఎల్లప్పుడూ ఆదరించారు. ఎర్రజెండా చేసే పోరాటాలను, కార్మికులకు చేసే నిస్వార్థమైన సేవను, కార్మిక సమస్యల పట్ల ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్, ఎర్రజెండా యూనియన్ చేసే పోరాటాలకు ఎప్పట్లాగే మీ మద్దతును కొనసాగించినందుకు కామ్రేడ్ పీకే పట్సాని గారి నాయకత్వంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జోన్లో 42% ఓట్ షేర్ను సాధించి గుర్తింపు పొందినందుకు మరొక్కసారి మీడియా ద్వారా మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి వాల్తేరు డివిజన్లో 49% ఓట్ షేర్తో అఖండ విజయాన్ని అందించి సిస్టర్ ఆర్గనైజేషన్కి అందనంత ఎత్తులో నిల్చోబెట్టిన నా వాల్తేరు డివిజన్ కార్మిక సోదర సోదరీమణులందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాల్తేరు డివిజన్ చరిత్ర చూసుకున్న ఎర్రజెండా యూనియన్కు కంచుకోట అన్న విషయాన్ని మరొక్కసారి మీ యొక్క ఓటు ద్వారా తెలియచేసినందుకు వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరపున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, రాబోయే రోజుల్లో కూడా అనేక కార్మిక సమస్యల పట్ల మీ తరపున రాజీ లేని పోరాటాన్ని చేస్తుంది ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్. కామ్రేడ్ పీకే పట్సాని గారి సమర్థవంతమైన నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేశాం, కార్మికుల పక్షాన నిలబడ్డాం, అనేక విజయాలను సాధించాం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనైతే కానివ్వండి, యాజమాన్యం అనుసరించే నిరంకుశ వైఖరిని కానివ్వండి, పనిభారం పెంచుతూ పోవడం అయితే కానివ్వండి, సేఫ్టీ విభాగాలలో ఉన్న భారీ వేకెన్సీస్ని ఫిలప్ చేయకుండా ఉంచడం వల్ల జరుగుతున్న పని ఒత్తిడి విషయంలో కానివ్వండి, రాబోయే రోజుల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ రాజీ లేని పోరాటాన్ని చేస్తుందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎర్రజెండా చేసే పోరాటాలకు మీ యొక్క మద్దతును పూర్తిగా అందిస్తారని విశ్వసిస్తూ మీరు ఇచ్చిన ఈ అఖండమైన విజయానికి మీకు మరొక్కసారి సవినీయంగా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ భారతదేశంలోనే రైల్వేలలో అతిపెద్ద ఫెడరేషన్. కామ్రేడ్ శివగోపాల్ మిశ్రా గారి నాయకత్వంలో ఈ ఫెడరేషన్కు భారతదేశంలో ఉన్న కార్మికులందరూ అఖండ విజయాన్ని అందించారు. విశాఖపట్నం నుంచి మొదలు పెడితే ఫెడరేషన్ వరకు కూడా
అందించిన ఈ విజయం అనన్య సామాన్యమైనది. ఈ విజయం మాకు మీరు చెప్పినట్లే ఒక గురుతరమైన బాధ్యతను మా మీద ఉంచింది. ఈ బాధ్యతను నెరవేర్చడంలో మీకు ఇంతకు ముందు కూడా మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను చెప్పడం జరిగింది. కార్మికుల భద్రత విషయంలో, రైల్వేలలో సేఫ్టీ కేటగిరీస్లో ఉన్న కార్మికులపై పెరుగుతున్న పని భారం విషయంలో, అలానే అనేక భద్రత విషయంలో రిస్క్ చేస్తూ నిరంతరం పనిచేస్తున్న కార్మికులకు కనీసం రిస్క్ ఎలవెన్స్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వారందరికీ రిస్క్ ఎలవెన్స్ సాధించే విషయంలో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కామ్రేడ్ పీకే పట్సాని గారి నాయకత్వంలో పోరాడుతుందని చెప్పి మరొకసారి మీకు స్పష్టం చేస్తున్నాను. సబ్బవరం మండలంలోని మొగలిపుర గ్రామంలో నేరేళ్ల చెరువుకు సంబంధించి సాగునీటి చెరువుల ఎన్నికకు మళ్లీ నిర్వహించాలని చెరువు ఆయకట్టు రైతు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు గండి రవికుమార్ డిమాండ్ చేశారు. నేరేళ్ల చెరువుకు సంబంధించిన ఎన్నికను అధికారులు ఎన్నికల నిబంధనలు పాటించుకుంటా ఏకపక్ష ధోరణితో నిర్వహించారన్నారు. తాను నేరేళ్ల చెరువుకు సంబంధించిన ఆయకట్టుదారుడు అని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నియమాలను నిబంధనలను పాటించి మళ్లీ ఎన్నిక నిర్వహించి నేరేళ్ల చెరువు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మల్లినాయుడు చెరువు, పెదబట్లవారి చెరువు, నేరేళ్ల చెరువు 3 చెరువులకి ఎలక్షన్ జరుగుతుంది. మరి ఆ 2 చెరువులు కూడా ఏదైతే పెదబట్లవారి చెరువు, మల్లినాయుడు చెరువు ఉందో ఆ 2 చెరువులు కూడా సజావుగా రైతులందరినీ కూర్చోబెట్టి, జనరల్గా ఒక చెరువు కింద రైతులందరూ కూర్చొనే వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళే ఎన్నుకొని ఆ పేర్లు ఇచ్చేసే పరిస్థితి గతంలో ఎప్పుడు చూసాం. మరి ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా మరి ఇది నేను నేరేళ్ల చెరువుకు సంబంధించి మాట్లాడుతున్నాను. నేరేళ్ల చెరువులో నేను ఒక రైతుని. ఓటర్ లిస్టులో ఫస్ట్ పేరు గండి రవి అని చూడండి మీరే లిస్టులోని ఫస్ట్ నేమ్ నేను అదే రైతుగా ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ చెరువు కింద ఉన్న రైతులు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకపోగా మేము వెళ్ళి బీఆర్ఓ గారిని ఏమమ్మా మరి మేము రైతులు ఉన్నాం కదా, పార్టీ పరంగా కాకపోయినా మేము రైతు పరంగా ఈ చెరువు కింద మేము వ్యవసాయం చేస్తున్నాం కదా, మరి మాకు ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదంటే మేము తాండోరా వేసామండి, అదేసామని చేసామని చెప్తున్నాం. జనరల్గా సచివాలయాల్లో నోటిఫికేషన్ అంటిస్తారు. ప్రతి సచివాలయంలోని ఏ చెరువు ఎలక్షన్ అయితే ఆ చెరువు తాలూకు ప్రొసీజర్లు పెట్టుకొని నోటిఫికేషన్ అంటిస్తారు. ఇలాగా చూడండి, ఇలాగా ఇందులో మల్లునాయుడు చెరువు ఉంది, పెదబట్లవాని చెరువు ఉంది, నేరేళ్లవాని చెరువు లేదు. నేరేళ్లవాని చెరువు లేదు, నేరేళ్లవాని చెరువు కింద రైతులకి ఇంటిమేషన్ లేదు. ఒక 6 పేర్లు ఇచ్చేసి ఈవేళ మీరు వెళ్ళి చూస్తే మొగలపురంలో ఒక 10 మంది ఎంతమంది వచ్చారు సుమారు. ఈ ఓటర్ లిస్ట్ కూడా మీకు ఇస్తాను. 170-200 మంది రైతులు ఉంటే 6 పేర్లు రాసేసుకొని 10 మంది వెళ్ళి ఓట్లు వేసేస్తే వీళ్ళనే మీరు ఇచ్చేస్తే మేమేమంటున్నామంటే ఈ మాత్రం దానికి ఎలక్షన్ ప్రొసీజర్ ఎందుకు మీకు? అంటే పెందుర్తి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు. దీన్ని రాజకీయ దురుద్దేశంతోనే మీ పేరు మీకు చెప్పలేదని అంటారా? ఇది రాజకీయ దురుద్దేశంతో నేను మాట్లాడలేదు. ఆల్రెడీ మీరు ఈ విషయాన్ని మా పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించిందని చెప్పి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము శిరసా వహిస్తున్నాం. మేము అడిగింది ఏంటంటే యాజ్ ఏ రైతుగా నేను మాట్లాడేది ఏంటంటే చెరువు కింద మీరు ఎలక్షన్ జరిపేటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ మీకు తెలుసు. సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీరు రాష్ట్రంలో. మీకు అన్ని ప్రొసీజర్లు తెలుసు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్లో రైతులందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా జరపమని మేము ప్రజాస్వామికంగా జరపమని మేము కోరుతున్నాం. మీరు ఇలా ఈ విధంగా దొంగచాటున ఇంటిమేషన్ లేకుండా చేసేసుకున్నట్టు నామినేటెడ్ చేసేసుకోండి. మేము అడగట్లేదు కదా. ఇప్పుడు ప్రతి చోట ఇవి ఏకపక్షంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఏకపక్షంగా ఇప్పుడు తవ్వానిపాలెం ఉంది. ఇప్పుడు శ్రావణ్ చూడండి, శ్రావణ్ వచ్చాడు ఇక్కడ నామినేట్ చేశారు వీళ్ళు. తవ్వానిపాలెంలో యాజ్ ఎ రైతుగా ఈయన కూడా అక్కడ ఒక లీడ్ చేస్తున్నాడు. ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు. రావులపాలెంలో ప్రగతి నర్సింగ్ హోంలో ఎన్టీఆర్ వైద్య సేవలు లాంఛనంగా ప్రారంభించిన సత్యానందరావు. రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా సాగిన సాగునీటి సంఘ పాలక మండలి ఎన్నికలు. సబ్బవరం మండలంలోని నల్లరేగలపాలెం గ్రామంలో ఏకాగ్రీవంగా జరిగిన విజయరామ సాగర్ సాగునీటి చెరువు ఎన్నికలు. అక్రమంగా జరుగుతున్న కట్టడాల వలన ఏలేరు శివారు ప్రాంతమైన పిఠాపురంకు నీటి సమస్య తలెత్తుతుందన్న మాజీ ఎంపీ వంగా గీత. అప్పుడప్పుడు వచ్చే కాస్త నీరు కూడా రాకుండా పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపణ.
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం పరిధిలో భారీ నకిలీ నోట్ల ముఠా అదుపులోకి తీసుకున్న పోలీసులు తమకందిన సమాచారం మేరకు 4 నిందితుల నుండి 57 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నాడు ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.